క్రీస్తుని బట్టి మీకు శుభములు. యేసుక్రీస్తు వాక్యము మనలో కొంచెం కొంచెంగానే ఉందనుకోండి, మనము ఆయనకు కొంచెం కొంచెంగానే నమ్మకంగా ఉంటాం. అంతేకాదు మిగిలినవి మిగతా స్థానాన్ని పూరించడం జరుగుతుంది. అదే యేసుక్రీస్తు వాక్యము మనలో సమృద్ధిగా నివసిస్తుంది అనుకోండి, మనం కూడా క్రీస్తు కొరకు సమృద్ధిగా జీవిస్తాం. ఎక్కడైతే యేసుక్రీస్తు యొక్క వాక్యము అంతంత మాత్రంగా ఉన్నదో, లేక పని చేయుచున్నదో, ఒకరిలో నివసిస్తున్నదో, అక్కడ లేదా వ్యక్తి జీవితంలో దేవుడు అనుగ్రహించు ఫలములు బహు తక్కువగా ఉంటాయి. దానివల్ల దేవుడు అనుగ్రహించు ఆశీర్వాదములు కూడా తక్కువగా ఉంటాయి. వాక్యము మనలో సమృద్ధిగా నివసింపని పరిస్థితుల్లో మనము దేవుని యొక్క అత్యంత విలువైన సహవాసాన్ని కోల్పోతూ ఉంటాం. అంతేకాదు ఆ సహవాసము వలన కలుగు ఆనందాన్ని, నమ్మకాన్ని, విశ్వాస్యతను, వీటిని కూడా మనము కోల్పోతూ ఉంటాం. మనకు ఎన్ని విధాలుగా క్రీస్తు యొక్క వాక్యమును మనలో నివసింప చేసుకోగలమో అన్ని విధములలోనూ దాన్ని మనం సంపాదించుకోవాలి. అంటే ఏ రీతిగా అయితే మనం దేవుని జ్ఞానము పొందగలమని అనుకుంటున్నామో వాటన్నిటినీ కూడా మనం ఉపయోగించుకోగలగాలి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. పౌలు క్రీస్తు విషయంలో చాలా ఉన్నతమైన మనసు కలిగిన వాడు. ఆయనను సంపాదించుకునే విషయంలో, ఆయన వాక్యమును కలిగి ఉండే విషయంలో ఎప్పుడూ కూడా తను అవకాశమును వెతుక్కుంటూనే ఉంటాడు, అవకాశమును ఏర్పరచుకుంటూనే ఉంటాడు, ఆ అవకాశములను వినియోగించుకుంటూనే ఉంటాడు. ఆ క్రమంలో కొలసీ క్రైస్తవులకి రాస్తున్న మాట మనం చూసినప్పుడు సంగీతములతోనూ, కీర్తనలతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అంటున్నాడు. అంటే సమస్త విధములైన జ్ఞానముతో, జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని విధానాలు ఉన్నాయి, ఆ విధానాలన్నింటినీ కూడా మనం ఉపయోగించుకోవాలి. అలా ఉపయోగించటం వలన మనము క్రీస్తు వాక్యము మనలో సమృద్ధిగా నివసింపడానికి మనం అవకాశమును ఏర్పరచుకుంటూ ఉంటాం. ఈ క్రీస్తు వాక్యము మనలో సమృద్ధిగా ఉండాలి. ఉండకపోతే సమస్యలు తలెత్తుతాయి. ఉండకపోతేనే అనర్థాలకు దారితీస్తుంది. క్రీస్తు వాక్యము అంటున్నాడు చూడండి, అక్కడ ఏమంటున్నాడు? క్రీస్తు వాక్యము అంటున్నాడు. వాక్యము ఎవరిది? క్రీస్తుది. వాక్యము ఎవరై ఉన్నారు? క్రీస్తే ఉన్నాడు. కాబట్టి మనం యేసు ప్రభువుని కలిగి ఉంటున్నామంటే ఆయన వాక్యమును సమృద్ధిగా కలిగి ఉండాలి. ఒక వ్యక్తిని మనం బాగా ఇష్టపడుతున్నామంటే అర్థం ఏంటి? ఆ వ్యక్తి కూర్చిన సంగతులన్నీ కూడా మనలో ఉన్నాయి. అందుకే ఆ వ్యక్తిని మనం బాగా ఇష్టపడుతుంటాం. అలాగే క్రీస్తు వాక్యము మనలో సమృద్ధిగా ఉన్నప్పుడు మనం యేసుక్రీస్తుని బాగా ఇష్టపడుతుంటాం. యేసుక్రీస్తుని తప్ప మరి దేనిని కూడా మనం ఇష్టపడం. ఇటువంటి జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే అంటున్నాడు, సమస్త విధములైన జ్ఞానంతో. ఎన్ని విధాల్లో అయితే దేవుని జ్ఞానం మనకి లభ్యమవడానికి అవకాశం ఉందో వాటన్నిటినీ కూడా ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకోకపోతే వెలితి అనేది ఏర్పడుతుంది. ఎక్కడైతే క్రీస్తు వాక్యము కోసము వెలితి ఏర్పడిందో అక్కడ జ్ఞానము లోపిస్తుందని మనకు అర్థమవుతుంది. ఎక్కడ జ్ఞానము లోపిస్తుందో అక్కడ వివేకము తగ్గిపోతుందని అర్థం. ఎక్కడ వివేకము తగ్గిపోతుందో మంచికి చెడుకి మధ్య బలమైన భేదమును మనము చూపించడానికి ఇష్టపడం, చూపించలేము కూడా. ఎప్పుడైతే బలమైన భేదమును మంచికి చెడుకి మనము చూపించలేకపోతున్నామో అప్పుడు చెడుని మన జీవితాల్లోకి ఆహ్వానించడానికి కూడా మనకు అభ్యంతరం ఉండదు.
ఈ లోక సంబంధమైన వాటి ప్రకారముగా జీవించడానికి మనకి భారంగా ఉండదు. మనం వాటిని మన జీవితాల్లోకి తీసుకొచ్చి, మన కుటుంబాల్లోకి తీసుకొచ్చి, మన వ్యవస్థల్లోకి తీసుకొచ్చి, మన క్రియల్లోకి తీసుకువచ్చి క్రీస్తుకు అవమానం కలిగేటట్టుగా, వాక్యాన్ని వక్రీకరించేటట్లుగా, వాక్యాన్ని ఎదిరించేటట్లుగా మనం ప్రవర్తించడం, జీవించడం జరుగుతూ ఉంటుంది. అందుకే పౌలు ఏమన్నాడంటే, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అన్నాడు. పౌలు జీవితంలో ఇది 100% జరిగించాడు. ఎక్కడ సమృద్ధి లేదో అక్కడ బలహీనత ఉంటుంది. మనం భోంచేసినప్పుడు సమృద్ధిగా చేయలేదనుకోండి, ఆకలేస్తుంది. ఆకలి వేసినప్పుడు ఏది పడితే అది తింటాం, అది అనారోగ్యానికి కారణమవుతుంది. అలాగే దేవుని యొక్క వాక్యము లేకపోతే క్రీస్తు వాక్యము మనలో సమృద్ధిగా నివసించినప్పుడు మనకి వెలితి ఏర్పడుతుంది. అప్పుడు ఏది పడితే అది మన జీవితంలోకి రావడానికి మనం అవకాశం కలుగు చేస్తాం. అవి వచ్చినప్పుడు మన జీవితాలను పాడు చేస్తాయి, మన ఆలోచన విధానాన్ని పాడు చేస్తాయి. ఇప్పుడు క్రీస్తు కూడా లోక సంబంధమైన వాడిగా కనపడటం మొదలవుతుంది. క్రీస్తు కొరకు చేస్తూ లోక సంబంధంగా కూడా జీవించవచ్చనే ఆలోచన ఏర్పడుతుంది. శరీరేచ్ఛలు, శరీరాశలు, శరీర కోరికలు నెరవేర్చుకుంటూ యేసుక్రీస్తు ప్రభువుని సేవించడానికి మనం పరిగెడుతూ ఉంటాం. ఇంక దీనివల్ల వచ్చే అనర్థం నేను చెప్పనవసరం లేదు, దీనివల్ల వచ్చే పరిణామాలు నేను చెప్పనవసరం లేదు. ఇది ఎంత అసహ్యంగా కనబడుతుందో కూడా నేను చెప్పనవసరం లేదు. ఈరోజు ప్రధానంగా సేవకులకు కానీ విశ్వాసులకు కానీ ఉన్న సమస్య ఏంటంటే, క్రీస్తు వాక్యము వారిలో సమృద్ధిగా లేకపోవటమే. అంటే క్రీస్తు వాక్యము ప్రతిదినము వారిలో పని చేయనట్లుగా వారు దాన్ని పొందట్లేదు. వాక్యము సమృద్ధిగా నివసించడం అంటే పరిశుద్ధ గ్రంథంలో ఏ వాక్యము ఎక్కడుందో చెప్పటం కాదు. ఆ వాక్యం యొక్క సారము, భావము, దాని యొక్క పరిపూర్ణత మనలో జరుగుతుందా లేదా అన్నదే అసలు విషయం. అందుకే పరిశుద్ధాత్ముడి ద్వారా అపోస్తులైన పౌలు కొన్ని విషయములను అలవాటు చేసుకోమంటున్నాడు. ఏంటి అంటే, హృదయముతో దేవుని గూర్చి గానము చేయటము, అంతేకాదు అది కృపాసహితముగా ఉండటము, ఇంకా సంగీతములతో, కీర్తనలతో, ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకరికొకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు అంటున్నాడు. ఇటువంటి విధానములను మనం పాటించినప్పుడు ఏమవుతుంటుంది అంటే, క్రీస్తు వాక్యము మనలో సమృద్ధిగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు దేవుని వాక్యం మనం వినాలి. ఈ రోజుల్లో ఈ అలవాటు పోయింది. మీరు అపోస్తుల కార్యం 2వ అధ్యాయం చివరిలో చదివినప్పుడు వాళ్ళు ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని వినేవారు. అంటే క్రీస్తు వాక్యమును విని వాళ్ళలో సమృద్ధిగా నివసింపనిచ్చేవారు. కనీసం ప్రతిరోజు మనము ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని చదువుతూ ఉండాలి, దానిపై ధ్యానము చేయించు ఉండాలి. దేవుని యొక్క జ్ఞానము మనలోనికి ఇంకనివ్వాలి. లేకపోతే మన క్రైస్తవ్యమునకు అర్థం ఉండదు. మనం క్రైస్తవులని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కడైతే క్రీస్తు వాక్యము సమృద్ధిగా నివాసం ఉండట్లేదో అక్కడ పాపము ఉండక తప్పదు. పరిశుద్ధులకు తండ్రి, ప్రేమగలిగిన దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. నాయన, ఇదిగో మరి మీరు చెప్పినట్లుగా నీ కుమారుని యొక్క వాక్యము మాలో సమృద్ధిగా ఉన్నట్లు మాకు ప్రయాసను అనుగ్రహించండి. ఆ ప్రయాసం తగిన ఆసక్తిని అనుగ్రహించండి దేవా. ఇదిగో మరి మీ ఆత్మలో నడిపిస్తూ క్రీస్తు వాక్యముకు గల అర్థముతో కూడి ఉన్న జీవితమును మాకు దయచేయండి. మేము అంతకంతకు ఎదుగుచు, నిన్ను సంతోషపెట్టుచు, మహింపరచు, నిన్ను కీర్తించు వారముగా ఉంటే కృప చూపమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.